ఒక రోజు నుంచి మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అరే కొంచెం ఇట్లా పార్టీ చేస్తున్నారా అని పిలిచారు, వెళ్ళాను. అయితే ఇక 2 డేర్ ఆడదాం అన్నారు వాళ్ళు. ఇక బాటిల్ తిరిగితే నా వైపు వచ్చి ఆగింది బాటిల్. అంతా సినిమా కల్చర్. ఇక వాళ్ళు 2 డేర్ అంటే ఇక ఎప్పుడు నేను డేరే చూసుకుంటా. మీ వైఫ్కి నా మొబైల్ నుంచి తీసి ఫోన్ చేయరా అన్నారు. ఓకే, వేరే మొబైల్ నుంచి ఫోన్ చేస్తే మీ ఆవిడ ఎలా మాట్లాడుతుంది అన్నట్టు అన్నారు. చేసి నేనే అంటే వాయిస్ మార్చి మాట్లాడమన్నారు. ఒకసారి చూద్దామని హలో ఎవరు నన్ను గుర్తుపట్టావన్నా, సురేష అంది. కాదన్న. తర్వాత రవి అంటే కాదన్న. భరత్ అనే పేరు ఒప్పుకుంటే నేను మర్చిపోయావంటే ఎలా మర్చిపోయేది, మర్చిపోయే విషయం జరిగిందా మన మధ్యలో అంతాను. ఏం జరిగింది? రవి అనే అతను నా లైఫ్ లోకి వచ్చాడు, వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. తర్వాత ప్రశాంత్ అనే వాడు వచ్చాడు, వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. ఆ విషయాల గురించి భరత్తో చెప్తుందా? భరత్తో గడగదో పూర్తిగా తెలియకుండా. నువ్వు ఒక్కడవే నాతో కొంచెం నిజాయితీగా ఉండవు, నువ్వు టెంప్ట్ అవ్వపోయినా నిన్ను టెంప్ట్ అయ్యేటట్టు నేను చేశాను అంది. మధ్యలో ఆ పొకోడి గారు ఎక్కడ ఉన్నాడని అడగలేదా? డేర్ అంతా తుస్సయింది అనమాట, ఇక్కడ పరువు పోయే. ఇక మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు. పక్కన మా ఫ్రెండ్స్ నవ్వుకున్నారని బాధపడాలో లేక తను ఇలా చేస్తుందని ఏమవ్వాలో తెలియదు. 3 పేర్లు ఇంట్రడ్యూస్ చేసింది, దానికి ముందు ఒక 2 పేర్లు, మొత్తం 5 పేర్లు చెప్పింది మీ ఆవిడ, కలవరించింది 5 పేర్లు. అవును సార్. తను ఇంకా ఏం మాట్లాడలా, రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంది. తను ఏమన్నా చేసుకునేదని టెన్షన్ తో నేను వెళ్ళి డోర్ తీసి చూసా. రైట్. ఒక స్టూల్ మీద కూర్చుంది. కూర్చొని ఇటు రా అంది. ఏం చేస్తావు ఇప్పుడు, ఇవన్నీ నిజాలని ప్రూవ్ చేస్తావా, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, ఇవన్నీ అంటుంది. ఇక వాళ్ళ పెద్దల్లో ఎన్ని పెట్టి ఎన్ని చేస్తే తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తను అంతకు ముందులో అలా చేస్తుందనే కట్టుగా ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉండిద్దని నీకు ఇచ్చి పెళ్లి చేశారు. నాకు ఇచ్చి మ్యారేజ్. సరిపోయింది రా. ఏంటి ఇవన్నీ మధ్యలో? మధ్యలో అంటే మధ్యలో ఏం కాదు మేడం, అవి మ్యారేజ్ కాకుండా ముందు. ఫస్ట్ ఆయన లవ్ చేశారు, ఆయన మోసం చేశారని ఇంకొకరు. అలా ఎంతమంది వచ్చారు సీక్వెన్స్ లో? 3 సార్. 3. నీకు ఇంకా పదిలంగా ఉన్నాయి, నిన్ను మర్చిపోలేకపోతున్నాను, చాలా రొమాంటిక్ గా మాట్లాడేవంట కదా. అతను ఆటోమేటిక్ గా కాల్ చేస్తాడికి ఏదోలాగా అనిపించి అలా మాట్లాడాను సార్. ఏం చెప్దామని వచ్చారు సార్ భరత్ గారు మీరు? అయితే ఆమె ఫిజికల్ గా నన్ను టెంప్ట్ చేసింది. ఆమె ఇద్దరితో మోసపోయిందని చెప్పి ఓదార్చాను. 6 నెలలు పడుతుందా ఒకరినొకరు ఓదార్చుకోవటానికి? ఏమా నిజమేనా? అవును మేడం, నిజమే. ఏం కాన్ఫిడెన్స్ అమ్మా. అయితే 6 నెలలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆమెకి అబార్షన్ చేయించాను. 6 నెలలకు ఒకరిని ఓదారుస్తూ ఉంటావా? ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు మా భార్య ఉండగా నేను చేసుకుంటా. స్ట్రైట్ గా నువ్వు చాలా ఫ్రాంక్ గా స్ట్రైట్ గా కరెక్ట్ గా ముక్కు సూటుగా ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఏదో గేమ్ ఆడాడు, ఏదో సరదాగా పోతుంది, అట్లీస్ట్ నా వైఫ్ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది 10 మంది ఎదుర్కొంటా ప్రూవ్ చేసుకుని కాల్ రెగరేసుకుంటూ బయటకు వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. తలదించుకుని బయటకు వచ్చాడు. పోను 1 పేరా 2 పేరా 4 పేర్లు ఎత్తామంట. రవియా, సురేష, మహేష, గడుదు గుడ్డ అని చెప్పి. మహిళా లోకం నిద్ర లేచింది అంటే ఈ రకంగా నిద్రలేస్తుందని ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎంత అధ్వాన్నమైన కేసుల నుంచి బరి తెగిచ్చేసి మాట్లాడే స్టేజ్కి ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు మహిళలు. బెదిరించి అంటగట్టుకుని కూర్చున్నావా, చంపేస్తావా ఏదో ఒక రోజు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి మేడం ప్లీజ్.
సార్ మేడం, సురేష్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. షూర్. సురేష్ గారు రండి. నమస్తే. నా పేరు సురేష్ అండి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. అయితే మా అమ్మ వాళ్ళు ఒక పెద్దలు చూసిన సంబంధం చూసి మ్యారేజ్ చేశారు. పెళ్ళి ఒక 3 ఏళ్ళ దాకా పిల్లల్ని వద్దనుకున్నాం. ఎప్పుడైంది మ్యారేజ్? నాకు ఒక 1 ఇయర్గా అయిందండి. లాస్ట్ ఇయర్ అయిందా? లాస్ట్ ఇయర్ అయింది. అయితే ఇక మేము సంతోషంగానే ఉంటున్నాను డైలీ. పిల్లలు వద్దనుకున్నారా? ఒక 3 ఏళ్ళ దాకా పిల్లలు వద్దనుకున్నాం. 3 years వరకు? 3 years. ఎందుకో కారణం అంటే ఇప్పుడు కొంచెం సమస్యలు ఉన్నాయి, అన్ని సర్దుముద్దుకున్నాక స్టెబిలైజ్ అవ్వాలి, సమస్యలు క్లియర్ అనుకున్నాక అనుకున్నాం. సంతోషం, చెప్పండి. అయితే ఇక అలాగే కొంచెం సంతోషంగా ఉన్న టైంలో ఒక రోజు నుంచి మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అరే కొంచెం ఇట్లా పార్టీ చేస్తున్నారు అరా అని పిలిచారు. వెళ్ళాను. వెళ్తే ఇక ఇక్కడ అంటే ఫుల్గా తాగాను. వాళ్ళు పోస్తున్నారు, తాగుతానే ఉన్నా. తర్వాత అరే ఎప్పుడు తాగటమేనా, ఒక గేమ్ అనేది ఆడదామా అన్నారు వాళ్ళు. ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఒక 10 days బ్యాక్. అయితే ఇక 2-3rd డేర్ ఆడదాం అన్నారు వాళ్ళు. ఇక బాటిల్ తిరిగితే నా వైపు వచ్చి ఆగింది బాటిల్. అంతా సినిమా కల్చర్. ఇక వాళ్ళు 2 డేర్ అంటే ఇక ఎప్పుడు నేను డేరే చూసుకుంటా. ఇక వాళ్ళు ఏమన్నారంటే అరే ఒకసారి మీ వైఫ్కి నా మొబైల్ నుంచి తీసి ఫోన్ చేయరా అన్నారు. మా ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ మొబైల్ నుంచి మా ఆవిడకి చేయమన్నారు ఫోన్. ఓకే, వేరే మొబైల్ నుంచి ఫోన్ చేస్తే మీ ఆవిడ ఎలా మాట్లాడుతుంది అన్నట్టు అన్నారు. చేసి నేనే అంటే వాయిస్ మార్చి మాట్లాడమన్నారు. మాట్లాడి ఇక అలోని కాల్ చేస్తే ఎవరు అన్నారు. ఇక మామూలుగా న్యూట్లో పెట్టాను. ఒకసారి చూద్దామని అలో ఎవరు నన్ను గుర్తుపట్టావన్నా. సురేష అంది. కాదన్న. తర్వాత రవి అంటే కాదన్న. ఇక న్యూట్లో పెట్టేదలికి ఇక మా ఫ్రెండ్స్ ఒకసారి న్యూట్లో పెట్టి తను ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోరా అన్నారు. మ్యూట్లో పెట్టిన తర్వాత ఏమన్నారు? ఏదో ఒకటి ఒప్పుకోమన్నారు, ఎవరో ఒకరి పేరు. ఎవరో ఒకరి పేరు. ఏ పేరు ఒప్పుకోమన్నారు? భరత్ అనే పేరు. భరత్ అనే పేరు. ఓకే. భరత్ అనే పేరు ఒప్పుకుంటే నేను గుర్తుపట్టేవాడిని. అంటే ఇక భరత్ అనేవాడు ఆ అమ్మాయి అంది. అమ్మాయిని క్వశ్చన్ చేశాను, నన్ను గుర్తుపట్టావని. భరత్ అని అంది. ఇంకో అవునన్నా. రైట్. ఇంకా గుర్తుండానంటే ఎలా అంతా నువ్వు టోన్ మార్చేసావు. నీ వాయిస్ కూడా అమ్మాయి గుర్తుపట్టలే. గుర్తుపట్టకుండా వేరే వాయిస్ లో మాట్లాడా. వేరే ఫోను, వేరే వాయిస్, భరత్. బాగుంది. ఇక తను మనం మర్చిపోయావంటే ఎలా మర్చిపోయేది, మర్చిపోయే విషయం జరిగిందా మన మధ్యలో అంతాను. అబ్బో, అంత కాన్వర్సేషన్ జరిగిందా మీ ఇద్దరి మధ్యన? ఆవిడ అంతా నేసింది పుసుక్కుని. ఏం జరిగింది? రవి అనే అతను నా లైఫ్ లోకి వచ్చాడు. వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. తర్వాత ప్రశాంత్ అనేవాడు వచ్చాడు. వాడు నన్ను వాడుకుని వదిలేశాడు. రవి, ప్రశాంత్. ఆ విషయాల గురించి భరత్ తో చెప్తుందా? భరత్ గడగదో పూర్తిగా తెలియకుండా నువ్వు ఒక్కడవే నాతో కొంచెం నిజాయితీగా ఉండవు, నువ్వు టెంప్ట్ అవ్వపోయినా నిన్ను టెంప్ట్ అయ్యేటట్టు నేను చేశాను అంది. మధ్యలో ఆ పకోడీ గాడు ఎక్కడ ఉన్నాడని అడగలేదా? అడగలేదు సార్. అతివ్రత. ఇక అనేసరికి ఒకసారి మా ఫ్రెండ్స్ న్యూట్లో పెట్టన్నారు. న్యూట్లో పెట్టి నీకు అందరూ నువ్వేసుకున్నారు బాగా వాళ్ళందరూ. అక్కడ భరత్ అనేవాడు కూడా ఉన్నాడా? అక్కడ లేడు. నీ డేర్ అంతా తుస్సయింది అనమాట. ఇక్కడ పరువు పోయే. ఇక మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుకున్నారు. పక్కన మా ఫ్రెండ్స్ నవ్వుకున్నారని బాధపడవలో లేక తను ఇలా చేస్తుందని ఏమో వల్ల తెలియలే. అంటే మరి అంతే కదా, నువ్వు భరత్ అనే ఒక సింగిల్ క్యారెక్టర్తో ఎంటర్ అవుతే 3 పేర్లు ఇంట్రడ్యూస్ చేసింది. దానికి ముందు ఒక 2 పేర్లు, మొత్తం 5 పేర్లు చెప్పింది. మీ ఆవిడ కలవరించింది 5 పేర్లు. అవును సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.